నేను మీ బిందు. నేనైతే మన ఛానల్‌లో మోటివేషను, లేడీస్‌కి సంబంధించిన విషయాలు, కొన్ని కుకింగ్స్, వ్లాగ్స్ అన్నీ చేస్తా ఉంటాను. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే గనక ఛానల్‌లో కంటెంట్ చూసి మీకు నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకప్. సో ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చెప్పే వీడియో మనందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగమైన వీడియో అనమాట. మీకు సెటప్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చేమో. ఏంటంటే ప్రీ శారీ ప్లేటింగ్ అనమాట. సో శారీ ప్లేటింగ్ అనేది మన అందరికీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో, ఒక 1 year నుంచి బాగా ట్రెండింగ్లో ఉంది. సో మనం శారీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే శారీ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది ఫ్యాన్సీ శారీ అవ్వండి, పట్టు చీర కానివ్వండి, ఏదైనా సరే మనకి కట్టుకోవడానికి చాలా ఈజీ వేర్గా తొందరగా కట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం పట్టు శారీ కట్టాలంటే చాలా టైం పట్టింది. ఆ ఫోల్డింగ్స్ అనేవి మనకు అస్సలు నిలబడవు అనమాట. నిలబడక చాలా టైం పట్టింది. ఇంకొకళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇలా చేసుకొని మనం రెడీగా శారీని పెట్టుకుంటే మనం ఒకరితో పని లేకుండా మన శారీ ప్లేటింగ్ అనేది మనమే పెట్టేసుకొని హ్యాపీగా అనేది మన శారీని మనతో రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఫ్యాన్సీ శారీ తీసుకొని చూపిస్తున్నాను. సో నేను ఫంక్షన్కి వెళ్ళబోతున్నాను అనమాట. ఫంక్షన్ అంటే ఊరు వెళ్ళబోతున్నాను. సో అందుకని చెప్పేసి నాకు 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. మీకు శారీ ప్లేటింగ్ ఎలా చేయాలో చూపించినట్టు ఉంటుంది, నాకు కూడా రెడీగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే ఈ విధంగా అయితే ఒక ఫ్యాన్సీ శారీ తీసుకొని చూపిస్తున్నాను. ఇదే సేమ్ ప్రాసెస్లో మనం పట్టు చీర కూడా తీసుకోవాలి. ముందైతే మనం చీర ఎలా తీసుకుంటామండి, ఎలా అయితే మనం పౌడి చెంగు వేసుకుంటామో అలాగా మనకి ఎంత పొడవైతే కావాలో ఫస్ట్ జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్గా అన్నట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఆ స్టెప్స్ అన్నీ కూడా మిగతా మామూలుగా నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం పెట్టలేదు. నార్మల్గా మనకి ఎంత అయితే పొడవు ఉంటుందో ఆ విధంగా అయితే అక్కడ జస్ట్ అలా చూసుకొని ఒక పిన్నిస్ అయితే పెట్టుకోవాలి అక్కడ. ఆ తర్వాత మనం నీట్గా మళ్ళీ కూడా పెట్టుకుంటాము. సో ఇదైతే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ మెథడ్ అయితే కాదండి. జనరల్గా మనం ఎవరి శారీస్ వాళ్ళు కట్టుకునే విధంగా అయితే ఈ ప్లేటింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి సైజెస్ మారుతాయి. సో దాన్ని బట్టి మన శారీ ప్లేటింగ్ అనేది ప్రొఫెషనల్గా అయితే మెజర్మెంట్స్ తీసుకొని, వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం అయితే వాళ్ళు ఫోల్డింగ్స్ అనేవి చేసి రెడీగా పెట్టేస్తారు. సో మనం ఏంటంటే మన శారీ కోసం, మన ఇంట్లో పర్పస్ కోసం కాబట్టి ఇలా అయితే చూపిస్తాను. సో మన షోల్డర్ మీద పిన్ అయితే పెట్టేసుకున్నాం ఎక్కడ వరకు కావాలన్నది. ఆ తర్వాత అయితే అక్కడ నుంచి ముందు ఫ్రంట్ దగ్గర నుంచి ఆ తర్వాత మన నడువు దగ్గర ఒక ఫోల్డింగ్ తీసుకొని అక్కడ లోపల పెట్టుకుంటాం. కాబట్టి ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం శారీని మనం ఏం చేస్తాం అంటే లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా ఇంకో పిన్నిస్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 పిన్నిస్లు పెట్టుకుంటాము. ఒకటేనంటే మనం నడుము దగ్గర ఒక పిన్ పెట్టుకొని ఆ తర్వాత మనం లోపలికి ఫోల్డ్ చేసుకున్నప్పుడు పెట్టుకునే పని ఇంకొకటి అనమాట. సో అది సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇంకా థర్డ్ స్టెప్ ఏంటంటే మనం కట్టు చెంగు నుంచి ఎలా చేసుకోవాలన్నమాట. కట్టు చెంగు అంటే మనం స్టార్టింగ్లో నుంచి ఇట్లాగా రౌండ్ చుట్టుకుంటాం కదా, మన చుట్టూ కొలతను బట్టి తీసుకొని మనం ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసుకుంటామో అక్కడి నుంచి కొంచెం అంటే ఎగ్జాక్ట్గా అదే పాయింట్ కాకుండా ఒక్క బెత్తడి దాని మీద అక్కడ తీసుకొని అక్కడైతే పిన్నిస్ పెట్టుకోవాలి. సో ఇదైతే థర్డ్ స్టెప్ అనమాట. అక్కడ పిన్నిస్ పెట్టుకుంటే మనకి మన కుచ్చుళ్ళు అయితే పోసేసుకుంటాయి. ఇంకా అక్కడి నుంచి నీట్గా మనకి ఇంకా శారీ అనేది ఆల్మోస్ట్ సగం ప్లేటింగ్ అయిపోయినట్టే అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మిగతాది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ పిన్నిస్ దగ్గర నుంచి మన నడువు దగ్గర ఒక పిన్నిస్ పెట్టాం కదా స్టార్టింగ్లో. సో అక్కడి నుంచి మనం కుచ్చులు పెట్టుకుంటా వెళ్ళేస్తే కనుక మన శారీ అనేది ఈజీగా మనం క్యారీ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో ఇంత మటుకైతే ఇది బేసిక్ అనమాట. ఆ తర్వాత మిగతా పాయింట్ అయితే చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే శారీ అంతా కూడా పిన్నిస్లు అయితే పెట్టేసుకున్నాం. సో మనకి ఏంటంటే శారీ ప్లీటింగ్లో మనకు కావాల్సినవి 2-3 క్లిప్స్, ఒక 5-6 పిన్నిస్లు కావాలి. ఆ తర్వాత ఒక ఐరన్ బాక్స్ లేదంటే హెయిర్ స్ట్రైట్నర్, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టెప్స్ చూసారు కదా ఎలా పెడుతున్నాను. ఫస్ట్ స్టెప్ పెట్టి ఆ ఫస్ట్ స్టెప్ తర్వాత కొంచెం చిన్న ఫోల్డింగ్ పెట్టేసి ఆ తర్వాత మిగతా స్టెప్స్ పెట్టుకుంటే కనుక మనకి శారీ షోల్డర్స్ దగ్గర నుంచి పౌడి చెంగు దగ్గర స్టెప్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. సో ఇక్కడైతే నేను ఒక 6 స్టెప్స్ దాకా పెడుతున్నాను. నాకు మరీ ఎక్కువ ఇష్టం ఉండదు, ఎందుకంటే మనం తగ్గట్టుగా ఉండాలి కాబట్టి. సో నా శారీకి కాబట్టి ఇలా పెట్టుకున్నాను. మీకు ఇంకా కావాలంటే కొంతమంది 8, కొంతమంది 6 ఇలా ఎవరైనా పెట్టుకుంటారు. మరి కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక ఇంకా కొంచెం తక్కువ కూడా పెట్టుకుంటారు. సో అది మన ఇష్ట ప్రకారం మనం పెట్టుకోవచ్చు. సో అక్కడ పైన జరగకుండా ఒక క్లిప్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మనకి టేబుల్స్కే ఫిక్స్ చేసేసుకొని పెట్టుకుంటారు. అదేంటంటే ఐరన్ టేబుల్ ఉంటే కనుక బట్టలు ఐరన్ చేసుకునే టేబుల్స్ ఉంటాయి కదా, సో దానికి పెట్టుకుంటారు. ఇక్కడ నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను మామూలుగా డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా అయితే అరేంజ్ చేస్తాను. సో మన ఇంట్లో ఉన్న ఫెసిలిటీని బట్టి మనం వెళ్ళిపోవాలి కాబట్టి
ఆ తర్వాత ఇట్లా శారీకి పైన కదలకుండా పైన పెట్టుకున్న కుచ్చుళ్ళు శారీ బ్యాక్ సైడ్ పవిటి చెంగు పెట్టుకుంటాం కదా, సో అక్కడ మనం క్లిప్ అయితే పెట్టేసేసుకొని ఆ తర్వాత నీట్గా మనకున్న ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా సర్దుకోవాలి. ఎక్కడ బయటికి రాకుండా, లోపల క్లాత్ బయటికి రాకుండా మొత్తం ఎన్ని స్టెప్స్ అయితే మనం అరేంజ్ చేసుకుంటున్నామో అన్ని స్టెప్స్ని కూడా నీట్గా పెట్టుకొని మొత్తం కూడా అరేంజ్ చేసుకోవాలి. ఆ అరేంజ్‌మెంట్ అనేది మనం ఎక్కడైతే ఫస్ట్ పిన్ పెట్టుకున్నామో అక్కడి దాకా పిన్ వరకి పెట్టేసుకొని, ఇప్పుడు మనం ఐరన్ బాక్స్ పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. నీట్‌గా ఫోల్డింగ్స్ అని అణిగేలాగా మనం ఐరన్ చేసుకోవాలి. పట్టు చీర అయినా సరే ఇదే విధం అండి. కాకపోతే పట్టు చీర అయితే ఇంకొంచెం స్ట్రెస్ చేసి మనం ఐరన్ చేయాల్సి వచ్చింది. ఐరన్ చేసేటప్పుడు మన క్లాత్‌ని బట్టి మనం మోడ్‌లో మార్చుకుంటూ ఐరన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్యాన్సీ శారీస్ అయితే ఒక్కోసారి ఐరన్ చేసేటప్పుడు మనకి అంటుకునే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి ఓవర్ హీట్ కాకుండా దానికి మనకి సిల్క్ మోడా లేదంటే నైలాన్ మోడా అలా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి పెట్టుకొని అయితే ఐరన్ చేసుకోండి. పట్టు చీరలకైతే కొంచెం హీట్ ఎక్కువే ఉంటేనే అది కొంచెం బాగా స్ట్రెస్ అవుతుంది కాబట్టి పట్టు చీరకైతే కొంచెం హెవీ మోడ్ పెట్టుకొని మిగతా వాటికైతే నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను తీసుకుంది ఫ్యాన్సీ శారీ కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. సో ముందు చేసుకోవాలి, ఆ తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని ఈ విధంగా అయితే పిన్ పెట్టుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చినాయి స్టెప్స్ అయితే. సో ఈ విధంగా స్టెప్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా మనకి బయట ముందు షోల్డర్స్ దగ్గర పెట్టుకున్న స్టెప్స్ అన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ అవుతాయి. సో ఆల్మోస్ట్ మన చెయ్యి ఎంత ఉంటుందో చెయ్యి వరకు మనం ఆ స్టెప్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ చీరని తీసుకొని అక్కడి నుంచి ఒక మోర లేదంటే కనుక ఇంకొంచెం ఎక్స్టెన్షన్ స్టెప్స్ అన్ని కూడా నీట్గా కొంచెం వెడల్పు చేసుకుంటే సర్దుకోవాలి. ఎందుకంటే మనకి ముందు ఫ్రంట్కి వచ్చేతలకి కొంచెం వెడల్పుగా స్టెప్స్ అన్ని కొంచెం బ్రాడ్గా ఉంటాయి కాబట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం నీట్గా చేతులతో సర్దుకోవాలి. కొంచెం టైం టేకిన్ కానివ్వండి. ఇప్పుడు ఒక 5 to 10 minutes పెట్టినా కూడా మనకి ఈ శారీ ఫోల్డింగ్కి ఆ తర్వాత మనకి శారీ కట్టుకునేటప్పుడు చాలా తొందరగా శారీ అయితే కట్టేసుకోవచ్చు అనమాట. ఇన్ని పిన్స్ పెట్టుకొని ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటే శారీ కట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే కనుక శారీ కట్టుకోవడం రాని వాళ్ళు, శారీ క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా పెట్టుకుంటే కనుక చక్కగా నీట్గా అయితే వాళ్ళకి ఫోల్డింగ్స్ అయితే అన్ని బాగా అయిపోతాయి. సో ఇట్లా మళ్ళీ సర్దుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ చక్కగా ఐరన్ చేసేయండి. ఐరన్ చేస్తే అది మళ్ళీ అలాగా స్ట్రెస్ అయిపోయి చక్కగా నీట్గా ఆ ఫోల్డింగ్స్ అనేవి కదలకుండా అట్లాగే ఉండిపోతాయి. సో ఇప్పుడైతే మళ్ళీ ముందు పార్ట్ అంతా కూడా ఐరన్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కుచ్చుల దగ్గరికి వెళ్ళాలి. మనం ముందు ఫ్రంట్లో 2 పిన్నిస్లు పెట్టుకున్నాం కదా లెఫ్ట్ సైడ్ నుంచి, ఆ లెఫ్ట్ సైడ్ రెండో పిన్నిస్ దగ్గర నుంచి మనం ముందు కట్టు చెంగు దగ్గర తీసుకున్న పిన్నిస్ వరకు కుచ్చులు పెట్టుకుంటా వెళ్ళాలి. ఒక్కొక్క చీరకి 6 కుచ్చుళ్ళు వస్తాయి, ఒక్కొక్క చీరకి 5 కుచ్చుళ్ళు వస్తాయి. సో మన చీరకి బట్టి మన వచ్చిన దాన్ని బట్టి చాలా నీట్గా ముందు అయితే పైన పెట్టేసుకొని ఆ తర్వాత శారీ మొత్తం పై నుంచి కింద వరకు కూడా చక్కగా నీట్గా అయితే సర్దుకోవాలి. ఎందుకంటే ఒక ఫోల్డింగ్ పెద్దది ఒక ఫోల్డింగ్ చిన్నది వస్తే కనుక మనకి ఫోల్డింగ్స్ బాగుండవు అనమాట. కొంచెం పెద్దగా అంటే కాలు కూడా తట్టుకుంటూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మొత్తం శారీకి మొత్తం ఫోల్డింగ్స్ అయితే నీట్గా కుచ్చుళ్ళు అయితే అన్ని అరేంజ్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో పిన్ వరకే అయితే పెట్టుకున్నాను. పిన్ దగ్గరికి వచ్చేసరికి ఇంక సరిపోయింది. ఇంక అందుకని ఇంక అక్కడితో ఆపేస్తాను. సో ఈ ముందైతే ఈ ఏవైతే కుచ్చుల దగ్గర పిన్నులు ఫోల్డింగ్ చేసుకున్నామో దాని దగ్గర మళ్ళీ ఒక కదలకుండా ఒక క్లిప్ పెట్టుకోండి. మనకు కుదిరితే కనుక ఈ క్లిప్ని మన టేబుల్కి యాడ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నా దగ్గర అది లేదు కాబట్టి అలా పెట్టాలి. లేదంటే ఇంకా ఒక బరువైన వస్తువు ఏదైనా సరే కొంచెం మనకి ఆ ప్లేట్స్ అనేవి ఆ ఫోల్డింగ్స్ అనేవి అస్సలు కదలకుండా ఉండేట్టుగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాటిని మళ్ళీ పైనుంచి కింద వరకు కూడా నీట్గా వచ్చేలాగా ఒకే విధంగా వచ్చేలాగా శారీకి అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. కింద ఫాల్ దగ్గర కూడా మొత్తం మనకి పైన కింద మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టుగా ఉంటే మనం శారీ కట్టుకున్నప్పుడు మన ఫోల్డింగ్స్ అన్ని అట్లా నిలబడి మనం సినిమాలో చూస్తాం కదా చీరలు అస్సలు నలగకుండా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగానే మనకి కూడా శారీ అనేది కదలకుండా ఒకళ్ళ హెల్ప్ లేకుండా అయితే చీర అలాగే నిలబడి నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు.
ఇప్పుడు పైన ఒక క్లిప్ పెట్టుకోవాలి, కింద ఒక క్లిప్ పెట్టుకొని మధ్యలో కూడా కుచ్చుల దగ్గర కూడా ఒక పిన్నిస్ పెట్టుకుంటే గనక మనకి పైనుంచి కింద వరకు ఒకేసారి ఏంటంటే అంత బాగా రాకపోవచ్చు, ఎందుకంటే మధ్యలో ఫోల్డింగ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో అదే విధంగా మళ్ళీ ఐరన్ కూడా చేసుకుంటాం దీని మీద మళ్ళీ మనం, అందుకని చెప్పేసి మధ్యలో ఒక పిన్నీసు, పైన ఒక క్లిప్, కింద ఒక క్లిప్ పెట్టుకొని ఈ ఫోల్డింగ్స్ అన్నిటిని కూడా ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం మనకి పొరలకు ఇట్లా కనపడే విధంగానే మొత్తం ఫోల్డింగ్స్ అన్ని పెట్టుకోవాలి. సో అలా పెట్టేసుకుంటే మనకి శారీ అనేది ఈజీగా అయిపోతుంది ఫోల్డింగ్ అనేది. సో ఇప్పుడైతే ఈ విధంగా స్టెప్స్ అన్నిటిని కూడా ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఆ ఫోల్డింగ్స్ అనేవి అలాగే నిలబడి ఉంటాయి అన్నమాట, మళ్ళీ మనం చీర కట్టుకునేంత వరకు కూడా. సో లేయర్కి కూడా ఐరన్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇంత మటుకైతే ఐరన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి మన కుచ్చుల వరకు మధ్యలో ఒక మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా ఐరన్ చేసుకోండి, ఎందుకంటే చీర నలిగినట్టే ఉంటుంది కదా. సో అసలు మనం స్టార్టింగ్లో శారీ ఐరన్ చేయకపోయినా ఇక్కడ బాగా ఐరన్ చేసుకోవచ్చు. పైగా ఏంటంటే మనకి విడిగా శారీ ఐరన్ కంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది నాకైతే. ఏ చీరకైనా మనం ఇట్లా ఐరన్ చేసుకుంటే అవి ప్రెస్ అవుతాయి కాబట్టి ఆ ప్రెస్ అయినప్పుడు మనకి నీట్గా అలాగే నిలబడిపోయి ఉంటాయి అన్నమాట స్టెప్స్. సో ఇప్పుడైతే మనకి కుచ్చులు పెట్టేసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకున్నాం. సో ఇంకా మిగతా మిగిలింది మనకి కట్ చెంగు. సో కట్ చెంగు కూడా ఒక్కసారి పైన అలా ఐరన్ చేసేసుకుంటే శారీ అనేది ఇంకా నీట్గా ఉంటుందని చెప్పేసి నేను చేశాను. ఒకవేళ ఆల్రెడీ మనం తీసుకున్న శారీ అయితే కనుక, ఐరన్ చేసుకున్న శారీ అయితే కనుక చేయకపోయినా ఏం కాదు. సో ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్ట్. సో ఇంకా మేజర్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అంటే మనకి శారీకి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాక్స్ ఫోల్డింగ్. సో బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం కంపల్సరీగా నీట్గా ఫోల్డింగ్స్ పెట్టుకుంటే మన శారీ లుక్ అనేది బాగుంటుంది. మనం బ్యాగ్లో కానీ సూట్ కేసులో కానీ దేంట్లో పెట్టుకున్నా కూడా మనకి శారీస్ ఫోల్డింగ్స్ అనేవి పోకుండా మిస్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే శారీ మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక శారీ ముందు కలర్, బ్యాక్ కలర్. ఇప్పుడు నా షోల్డర్ మీద ఉంది కదా, షోల్డర్ పార్ట్ అంతా కూడా మన షోల్డర్ మీద వేసేసుకొని ఆ శారీకి ఉన్న కుచ్చులు మొత్తాన్ని కూడా ఇటువైపు శారీ మొత్తాన్ని రివర్స్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ముందు కట్టు చెంగు ఉంది కదా, కట్టు చెంగుని తీసుకొని దీన్ని ఫ్యాన్ ఫోల్డింగ్ అంటాం అనమాట. ఇట్లాగా ఒకదాని మీద ఒకటి మన శారీకి తగ్గట్టుగా. శారీ అంటే ఒకసారి 3 స్టెప్స్ వస్తాయి కొంతమందికి, 4 స్టెప్స్ వస్తాయి, కొంచెం చిన్న ఫోల్డింగ్ వస్తుంది అనమాట. ఇట్లాగా మనకి శారీ మొత్తాన్ని ఇట్లా ఫ్యాన్ ఫోల్డింగ్లో మొత్తాన్ని క్లోజ్ చేసేసేయాలి. కట్టు చెంగు మొత్తాన్ని ఇట్లా క్లోజ్ చేయాలి. ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నా షోల్డర్ మీద ఉన్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా మడతేస్తున్నాం. మనకి ఫోల్డింగ్, మనకి శారీ ప్లీటింగ్లో అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫోల్డింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఆ పార్ట్ కోసం ముందైతే ఈ విధంగా కొంచెం శారీ అయితే సర్దుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే శారీ మనం మొత్తం రివర్స్ చేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని సర్దుకొని వేసుకోవాలి. ఇట్లాగా అన్నీ కూడా కొంచెం ముందు ఫోల్డింగ్స్ అన్ని జాగ్రత్తగా సర్దుకోవాలి. ఆ తర్వాత మన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న ఫాల్ పార్ట్ ఉంది కదా, ఫాల్ పార్ట్ని 2 ఫోల్డింగ్స్, ఆ తర్వాత ఇటువైపు ఉన్నదాన్ని ఒక ఫోల్డింగ్ చేసి శారీని అయితే ఇంకా రివర్స్ చేసుకుంటే మన బాక్స్ ఫోల్డింగ్ కూడా అయిపోయినట్టే. ఎలా అనిపించిందండి మీకైతే వీడియో అయితే? సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. శారీ ప్లీటింగ్ నేను కూడా నేర్చుకున్నాను అని చెప్పేసి. సో శారీ కట్టుకోవడం కూడా చాలా ఈజీగా అనిపించింది. ఇంకేదైనా ఒకవేళ ఐరన్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక్కసారి పైన అట్లా పెట్టుకుంటే ఇంకా కొంచెం ప్రెస్ అయ్యిద్ది అనమాట, అంతే తప్పితే ఇంకా. సో మిగతా కట్టు చెంగు ఉంది కదా, కట్టు చెంగు అన్న పట్టు చెంగు పార్ట్ ఉంది కదా, ఫోల్డ్ చేసుకుని పార్ట్ అంతా కూడా చక్కగా మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటే కనుక మనకు బాక్స్ ఫోల్డింగ్ కూడా అయిపోయినట్టే. దీన్ని ఈ విధంగా 2 మడతల్లా వేసేసుకొని దాన్ని శారీ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కావాలంటే పైన ఒక పిన్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇంకా అట్లాగే వదిలేసేయచ్చు. సో ఇదనమాట నా శారీ ప్లీటింగ్ అయితే. సో మనందరికీ ఉపయోగపడే వీడియో అనమాట. వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ బాగుండాలి. అందరూ